నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. గురువారం ఆయన ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో 43.60 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కాపు కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన ప్రజాసేవ సాధ్యమవుతుంది. ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికి సులభంగా అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త సచివాలయం గ్రామ ప్రజలకు సంక్షేమ పథకాలు, పరిపాలనా సేవలు, ధృవపత్రాలు వంటి సేవలు మరింత చేరువ కానున్నాయని చెప్పారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న ఇతర అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి అటు ఇటు సతీష్ గారు పక్కన సార్ నుంచోండి అలా సార్. ఎలా సాయి రాలేదా నాయుడు ఒకసారి ఇలా సైడ్కి వచ్చాను ఒకసారి కాల తీయండి. కాలం ఎలా ముచ్చుకున్నాను అందరూ వాళ్ళు ఇస్తే కానీ అవదండి. ఇంకా డబ్బుల చేతుల్లో ఉంటాయండి. ఇబ్బంది అయిపోతుంది. స్కూల్లో కొంత అమౌంట్ రిలీజ్ చేయట్లేదు. అంటే ఆల్రెడీ మన అకౌంట్లో అమౌంట్ ఉంది సార్, కానీ మన అకౌంట్లో ఉన్నాయి సీజ్ చేయాలి. అంటే తీయొద్దు అంటున్నారు. ముందు 5 లక్షల నుంచి ఎదురేసారు. ఈ మన గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఓపెన్ చేస్తారు. అందులో అమౌంట్ ఉంది సార్, మనం చెప్తే చేస్తారు. ఒకసారి బండి ఎక్కడెక్కడ ఎంత బ్యాలెన్స్ కూడా ఒకసారి నాకు పెట్టండి. ప్రతి మాట ఇమ్మీడియట్ నీడ్ ఉన్నాయి పెట్టండి. ఉంది అట్లా మట్టికల్ పని ఏం చేతులు కూడా ఉండదు మాట. చెప్తారు మీరు చేస్తాం కాలం మీరు ఇలా మాకు చూపెట్టండి పీసెస్ ఫోటోకి ఒకసారి కసిమ వేసి ఆగండి. నుంచి మీకోసం వచ్చారండి. ఐసమే అక్కడ ఎలా జరగండి. అది ఓకే. ఒకసారి కార్యక్రమం చేస్తున్నాను. 5 లక్షలు 3 లక్షలు 4 5 లక్షలు కడితే 5 లక్షల లోపల పెట్టితే పూర్తి అయిపోయి అన్నీ ముందు పూర్తి చేసేస్తాయి.
తర్వాత కొత్త బిల్డింగ్ జోలికి వెళ్ళచ్చు. అలాంటివి 25-30 ఉన్నాయి మన నియోజకవర్గంలో. అన్ని పెట్టేస్తున్నాం. రాత్రిలో ఉందంటే 3 ఉన్నాయి. 3-5 పెట్టాను. అవి ఎన్ని ఉన్నాయి చూడండి. అవి రిస్టోర్ చేసి ముందు అవసరం ఎంపీడీసీలకి మండలంలో డబ్బులు కూడా ఆపేసి ఆ బిల్డింగ్లు కూర్చేస్తే యూటిలైజేషన్ వచ్చేస్తాయి. మీరు ఎవరో డబ్బులు అడగండి. ఉన్న డబ్బులు ఏమైనా ఉంటే పెట్టాయి పూర్తి నియర్ బై అంగన్వాడీ సెంటర్ నియర్ బై స్కూల్ ఏదైనా బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాన్ని కొంచెం మనం కావాలంటే తయారు చేస్తామని నీట్గా పెయింటింగ్స్ లేదా కొంచెం టైల్స్ అవి కొంచెం చేస్తే బాగుంటుందంటే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే రెంట్లో అడిగే బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఏదో గారు ఉంటే మార్చుకోవాలి. స్కూల్ బిల్డింగ్లో ఇమీడియట్గా మార్చుకోవాలి. మొన్న కలెక్టర్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నేనే ప్రపోజల్ పెట్టాను. ఎక్కడైనా స్కూల్ బిల్డింగ్ కానీ ఉంటే సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటే మన పిల్లలు గోవ అయిపోకుండా ఉంటే మా చిన్న చిన్న ఊళ్ళో ఏముంటే దగ్గర దగ్గరగా ఉంటాయి. ఏదైనా బాగా పెద్ద ఊళ్ళు అయితే తప్ప ముందే ఎన్ని ఉన్నాయి చూడాలి. మీరు మార్చేసుకోండి స్కూల్లోకి. ఎక్కడో అద్దె బిల్డింగ్లు ఉండేదానికంటే స్కూల్ బిల్డింగే బాగుంటుంది కదండి.